హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి రెసిపీ చేశానండి. ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ అండి. కాలీఫ్లవర్ ఎగ్ కలిసి కర్రీ చేసామంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలియదో, తెలిసిన వాళ్ళైతే ఓకే, బట్ తెలియని వాళ్ళకైతే నేను ఈరోజు చేసినట్లు మీరు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎక్కువగా బ్యాచిలర్స్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేయలేరు కదా. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా సరే బ్యాచిలర్గా ఉండేటప్పుడు టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, తొందరగా అయిపోవాలి. ఈ మూడు కూడా బ్యాచిలర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటారు? నిజమే కదా? ఎస్. ఇప్పుడు కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా పౌడర్ అండ్ కర్రీ కారం అన్నీ కలిసి వేసుకొని టమాటోస్ కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ బాగా మెల్ట్ అయిపోయింది కదా, మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు. సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. ఈ ఎగ్ కర్రీకి వచ్చేసి కాలీఫ్లవర్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఓకే, పెద్ద పెద్ద పీసెస్ అంటే ఓన్లీ కాలీఫ్లవర్ వేరే విధంగా చేసుకోవచ్చు. బట్ ఎగ్తో కర్రీ చేస్తున్నాం కనుక కాలీఫ్లవర్ని చిన్న పీసెస్ కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తీసుకొచ్చి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆ టమాటో గ్రేవీలో వేసేసుకోవాలి. వేసేసుకు బాగా పైనుంచి కింద వరకు బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని క్యాప్ క్లోజ్ చేసి ఒక 2 minutes వెయిట్ చేయాలి. స్టీమ్ బయటకు రాకుండా క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకొని ఓ 2 minutes అయితే క్యాప్ క్లోజ్ చేసుకొని సైడ్కి పెట్టుకుందామండి. అప్పుడు ఆ స్టీమ్కి బాయిల్ అయిపోతుంది కర్రీ అంతా కూడాను. బ్యాచిలర్స్ అయితే ఈ విధంగా చేయండి. మీరు చాలా తొందరగా కుక్ చేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది కూడా మీకు, అండ్ టేస్ట్ తొందరగా అయిపోతుంది, బాగుంటుంది కూడా కర్రీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఇప్పుడు కాలీఫ్లవర్ అయితే హాఫ్ బాయిల్ అయిపోయిందండి. చూసారుగా, చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుందండి. క్యాప్ క్లోజ్ చేసేటప్పుడు బయటకు వచ్చేసి ఆ స్టీమ్ బయటకు రాకుండా క్యాప్ క్లోజ్ చేసి లాక్ చేయాలి. ఓకే, అలా అయితే తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకోండి. ఆల్రెడీ కుక్ అయిపోయింది ఆఫ్, బట్ ఎగ్ కర్రీ కూడా యాడ్ చేసినాం కనుక, ఎగ్ యాడ్ చేసినాం కనుక కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో మళ్ళీ కొంచెం డ్రై చిల్లీ పౌడర్, ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసాం, చూసుకొని వేసుకుందాం, కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం పసుపు. ఆల్రెడీ మనం ఫస్టే కర్రీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసి ఫ్రై చేసేసామండి. ఇంకేమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడైతే ఈ 3 పౌడర్స్ వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని కలిపేసుకొని మనం వచ్చేసి అదంతా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు కర్రీ కూడా బాయిల్ అవుతుంది కదా, చూస్తున్నారు కదా, ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఆ మిడిల్లో చిన్నది ఆ సైడ్కి లాగా కాలీఫ్లవర్ని సైడ్కి పెట్టుకొని మిడిల్లో కొంచెం గ్యాప్ తీసుకున్నాము. కర్రీ అంతా కూడా సైడ్కి పెట్టేసుకొని దీంట్లోకి వచ్చేసి మనం 1 egg తీసుకొని బ్రేక్ చేసుకొని దాంట్లో వేసుకుందామండి. నిజంగా ఇలాగా నేను చేసినట్లు మీరు ఈ కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడైతే ఎగ్ పగలగొట్టేసి దాంట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పైన ఆ కర్రీని కొంచెం మీద వేసేసుకుంటే పైన లేయర్ లాగా వేసేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకుని సైడ్కి ఒక 2 minutes మాత్రమే చాలు. ఎక్కువ మనం వాటర్ వేయలేదు, అంత అవసరం లేదు. కొంచెం వాటర్ వేసి జస్ట్ మీరు చూసారు కదా, స్మాల్ కప్తో వాటర్ వేసాను. దాంట్లో 1 egg పగలగొట్టి వేసాను. చూసారా, కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. వావ్, స్మెల్ అయితే అబ్బా వేరే లెవెల్లో ఉందండి. మరి టేస్ట్ అంటే ఇంకా లెవెల్ అనే చెప్పాలి. ఎగ్ అయితే చక్కగా బాయిల్ అయిపోయిందండి. చూస్తున్నారుగా, పైకి తిరిగేసేటప్పటికి ఎగ్ అంతా చక్కగా బాయిల్ అయిపోయింది. అప్పటికప్పుడు అలా కుక్ చేసుకొని టేస్టీగా తయారు చేసుకొని తినొచ్చు అని చెప్పాను. నిజమే కదా? చూసారుగా, బ్యాచిలర్స్కి ఇది చాలా ఈజీగా కూడా చేసుకునేటట్లే కదా చేశాను. టేస్ట్ అండ్ ఈజీగా చేసుకోవాలి 2. ఇంకా వచ్చేసి బ్యాచిలర్స్కి కొంచెం ఈజీ ప్రాసెస్ అనేది ఉంటేనే వాళ్ళు చేసుకోగలరు, వాళ్ళకి టైం ఉండదు కదా. అందుకు బ్యాచిలర్స్ కోసం అని చెప్పేసని నేను చెప్పాను. ఓకే, దీన్ని రైస్తో తీసుకున్నా, దోశతో తీసుకున్నా, పరోటా, చపాతీ, సో వీటితో అయితే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు నైట్ డిన్నర్ పెట్టుకున్నాను. సో డిన్నర్లో కనుక కొంచెం రైస్తో ఈ కర్రీ నేను తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టం అండి. చెప్పాను కదా, చపాతీ, పరోటా, ఇలా దోశ, రైస్ దేంతో అయినా సరే తీసుకోవడానికి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ అనేది
ఆ స్మెల్లే చాలా బాగుందండి. ఇంకా లేట్ చేయకూడదు, తొందరగా టేస్ట్ చేసేద్దామా మరి. నేనైతే ఇంకా ఆగలేకపోతున్నానండి, తొందరగా టేస్ట్ చేసేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. చాలా బాగుంటుందండి నిజంగా. ఒకసారైనా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ సీజన్లో కాలీఫ్లవర్ ఎక్కువగా మనకు దొరుకుతుంది కదా. ఎస్ ఉండండి మరి టేస్ట్ చేసేసి నేను కూడా టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తా. సూపర్.